కీర్తనా భాగం 101:6 నా యొద్ద నివసించున్నట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. దేవుడు ఎవరు చూస్తున్నాడు అంటే నమ్మకస్తులు. దేవుడు కూడా దేవుడు నమ్మినటువంటి నమ్మకస్తులు చూస్తూ ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. దేవుని మందిరంలో వెతుకుతా ఉన్నాడు, సంఘంలో వెతుకుతా ఉన్నాడు, సమాజంలో వెతుకుతా ఉన్నాడు, డ్యూటీ చేసే దగ్గర చూస్తూ ఉన్నాడు, కుటుంబంలో చూస్తున్నాడు. నమ్మకస్తుల్ని ఎవరంట? నమ్మకస్తుల్ని దేవుడు వెతుకుతున్నాడు. ఎట్లా? నా యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతా ఉన్నా. నమ్మకం లేని వారిని కనిపెడుతున్నాడు, నమ్మకంగా ఉండేవాడిని కనిపెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వారిలో ఈరోజు మనం కొంతమందిని దేవుడు ఎవరెవరిని నమ్మకస్తులుగా చూశారో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము మీరు చదవద్దు. 1వ అధ్యాయం 8వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు సాతానుడు ఎన్ని కోణాల్లో శోధించిన యోబు భక్తుడు తన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుడు యోబు యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యోబు యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. ఎన్నెన్నో శ్రమలు వచ్చి సాతానుడు వాడు యోబుని ఎన్ని కోణాల్లో శ్రమ పెట్టాలో అన్ని కోణాలలో అన్ని శ్రమలు పెట్టాడు. జాగ్రత్తగా వినాలి. సైతానుడు నిన్ను టార్గెట్ చేసినప్పుడు, నిన్ను గలిబిలి చేయడానికి వాడు మనీ పరంగా వస్తాడు. చెప్పండి, డబ్బుల పరంగా వస్తాడు. రెండవది కుటుంబంలోకి వస్తాడు, కుటుంబంలో గలిబిలి చేస్తాడు. మూడవది నీ శరీరాన్ని గలిబిలి చేస్తాడు. యోబు కుటుంబంలో అదే చేశాడు. యోబు కుటుంబాన్ని ఫస్ట్ గలిబిలి చేశాడు. యోబు ఆస్తి ఒక్క రోజులో 0 అయిపోయింది అకౌంట్. మూడవది యోబు శరీరం అంతా సీవు గారుతా ఉంది, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి, చెలపెంకితో కిక్కుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. చివరికి భార్య వచ్చి నీ దేవుణ్ణి దూషించి సరిపోమనేది. యోబు ఒక మాట మంచి స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడ. దేవుని దగ్గర నుండి మనం ఎప్పుడు ఆశీర్వాదాలే పొందుకోవాలా? కీడు అనుభవించుటకు మనం యోగులు కాదా? దేవుని దగ్గర నుంచి ఎప్పుడు పెళ్లిళ్ళు, డబ్బులు, ఉద్యోగాలు, పేరంటాళ్ళు, సంతానం, ఆరోగ్యము, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, కోళ్ళు, కుక్కలు, కార్లు, బంగారులు అన్నీ. కానీ దేవుని కొరకు దేవుని నుండి కొన్ని శ్రమలు, బాధలు అనుభవించడానికి మనం యోగ్యులము కాదా అంటాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. యోబు దేవుని చూసి ఇదిగో నా భక్తుడు నమ్మకస్తుడు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. వాడు సాతాను గారు ఎన్ని కోణాల్లో యోబుని టార్చర్ చేశాడు, శోధించాడు, బాధించాడు. ఒకటి, కుటుంబంలో బిడ్డలందరూ చనిపోయారు, కుటుంబం గలిబిలి అయిపోయింది. ఒక్క రోజులోనే ఆస్తి అంతా పోయింది. డబ్బులు చూడు, గమనించండి. వాడు టార్గెట్ చేసేది నీ డబ్బులు మ్యాటర్ చూస్తాడు, నీ కుటుంబాన్ని కలిపెడతాడు. మూడవది యోబు శరీరాన్ని జబ్బుతో చేశాడు. ఇన్ని చేసినప్పటికీ యోబు ఏం చేసేది తెలుసా? ఎప్పుడు మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలా? దేవుని కోసం మన శ్రమలు పొందలేదా? చూడండి మాట. హల్లెలూయా చెప్దామా? మరి నీకు ఎంత శ్రమ వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో నాకు తెలియదు, ఎంత బాధ వచ్చిందో నాకు తెలియదు. నీకు జరిగే చిన్న చిన్న వాటికి అసలు యోబును చూస్తే యోబు నమ్మకస్తుడు అంటాడు, నిన్ను చూసి నమ్మకస్తుడు అంటాడు దేవుడు. అందుకే దేవుడు యోబును చూసి దేవుడు యోబును నమ్మాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు ఇదంతా ఉంది. హల్లెలూయా. మనము నమ్మకస్తుడు. దేవుడు మనం చూసి నమ్మకస్తుడు. ఈ నమ్మకస్తుడని మనం పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. నాకు తెలియదు బాబు ఆ పాట పాడతాడని. నమ్మకమైన దేవుడు అయినా నీవు చాలయ్యా. దేవుడు నమ్మకస్తుడే, మనం నమ్మదగిన వాళ్ళం కాదు. చెప్పండి, అవునా కాదా? అవునంటారా కాదంటారా?
దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మనం నమ్మాడు. నా బిడ్డలు మారుతారు, నన్ను నమ్ముతారు. కానీ దేవుడు మనం నమ్మాడు. మనము నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మనం నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూడండి, ఆదికాండం 18వ వచనం. దేవుడు అబ్రహాము తన పిల్లలను దైవభక్తిలో నడిపించగలడని పిల్లల పుట్టక ముందే దేవుడు అబ్రహాము నమ్మాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు. అబ్రహాము పిల్లల పుట్టక ముందే ఆయన పిల్లల్ని, అబ్రహాము నా స్నేహితుడు, నేను నమ్ముతున్నా, ఆయన పుట్టిన బిడ్డల్ని దైవభక్తిలో పెంచుతాడని దేవుడు అబ్రహాము నమ్మాడు. అల్లుడు చెప్పండి. దేవుడు నిన్ను చూసి నమ్మాలి. ఈయన కొడుకుని, ఈయన కూతుర్ని, నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ బిడ్డల్ని ఈమె దైవభక్తిలో పెంచుతుంది, క్రమశిక్షణలో పెంచుతుంది అని దేవుడు నమ్మాలి. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు దేవుడు. అబ్రహాంకి తనకు పుట్టిన కుమారుడు, ఇద్దరు కుమారు ఇష్మాయేలు, ఇద్దరు దైవభక్తిలో పెంచాడు ఆయన. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగిన వారిగా పెంచాడు. నీవు కూడా నిన్ను చూసి దేవుడు ఆ రీతిగా నమ్మాలి. ఆ రీతిగా నమ్మాలంటే నువ్వేం చేయాలి? నువ్వు భయభక్తులుగా ఉండాలి. నువ్వు చెడ సామాసాల్లో ఉండకూడదు, బ్లాక్ ఫ్రెండ్షిప్లో ఉండకూడదు. పండగ వచ్చిందో ఏదో ఏమన్నా అకేషన్ వచ్చిందనుకో, రా మందు వేసుకుందాం. తాగుబోతుడిని మారవడం మన వల్ల కాదు. అలాగే పాపం చేసేవాడిని కూడా మార్చడం మన వల్ల కాదు. వాడి పాపానికి, ఈ తాగుబోతనానికి, ఈ ఎన్ని దురాత్మలు చాలా మందికి అర్థం. దెయ్యాలు, దురాత్మలు అవి వేరే అనుకుంటారు. తాగుబోతుతనం ఒక దురాత్మ, అర్థమైందా? పాపం చేయడం అది ఒక దురాత్మ, అబద్ధాలు చెప్పడం ఒక దురాత్మ, మోసం దొంగతనం చేయడం ఒక దురాత్మ, మాట మాట్లాడితే అబద్ధం అదొక దురాత్మ. పాస్టర్ గారు నేను దురాత్మలు రాత్రి కాలంలో దెయ్యం వచ్చి ఇంటికి నిలబోసుకుని చీర కట్టుకొని భయపించింది, అది కాదు. అవి ఏం చేయలేవు, అవి ఏమి చేయలేవు. ఏసైని చూడక, ఏసి మాట వినగానే ఏసై మాట వెళ్ళిపోతాయి. ఈ దురాత్మను బట్టి ఉండి చూసే మనుషుల్లో ఏది? పాపము, వ్యభిచారము, దొంగతనము, ఇంకా తాగుబోతనము, మోసాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం, ఈ మామూలు దెయ్యాలు కాదు. అవి చెప్తే సింపుల్ నేను దెబ్బ ప్రార్థన వెళ్ళిపోతాయి, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి. ఈ దెయ్యాలు మామూలు కాదు, చాలా పవర్ ఉండాలా. హల్లెలూయా. ఏడేం బాగా హల్లెలూయా చెప్తారు, ఇంటికి పోయి గంట బ్రాంతి ఇప్పుడు చల్లగా ఉంటుంది, కళ్ళు తాగితే ఇప్పుడు చల్లగా. ఈ దురాత్మలు అని మీరు అనుకుంటారు, అవన్నీ ఏమి లేదు అని వాళ్ళు మీ ఆ అకేషన్స్, ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళిపోకండి. వాళ్ళు నేను పాపం చేపిస్తారు, లోకంలో కల్పించేస్తారు. ఇంకా దేవుని మాట, దేవుని ప్రార్థన, నువ్వు దేవుడి బిడ్డవు, ప్రత్యేకించబడిన సంగతి కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది. తర్వాత తల కిందలే గందరగోళం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తుకోవచ్చు, అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాడు మళ్ళీ. హల్లెలూయా. దేవుడు 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని నేను చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి యొద్ద? దేవుని యొద్ద నివసించాలంటే అందరూ ఉండలేరు. దేవుని సన్నిధిలో ఉండాలంటే అందరూ ఉండలేరు. చర్చిలో ఉండాలంటే ఎవరు ఉండలేరు. అదే నా యొద్ద నివసించినట్లుగా వాళ్ళు ఉండాలంటే వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. దేవుడు నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడు. దేవుని మందిరంలో నువ్వు ఉండాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపరచబడాలంటే నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఏముంది? విలువైన అవకాశాన్ని ఆదివారం వదిలిపెట్టేసి మీ అవకాశాలు, మీ జాబ్స్, మీ పనులు, ప్రార్థన ఎప్పుడైనా ఉంటుందిలే, పాస్టర్ గారు ఎప్పుడు ఆయన వాక్యం చెప్తా ఉంటాడు, ఎక్సర్సైజ్ ఎప్పుడు ఏదో ఉంటుంది మనకి, అది పక్కన పెట్టావంటే నీవు లోకంలో కలిసిపోయిన దానము, కలిసిపోయిన వాడము, కలిసిపోయిన కుటుంబం. హల్లెలూయా. ప్రభు చెప్పాడు 6 దినాలు నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం పని చేసుకో. 6వ దినం ఎవరిది? దేవుడిదా, దెయ్యానిదా? దెయ్యానికి ఇస్తారు మీరు. దేవుడిది కాకపోతే దెయ్యానికి, దెయ్యానికి కాకపోతే దెయ్యానికి ఇచ్చేస్తాడు, లోకానికి ఇచ్చేస్తాడు.
అర్జెంట్ పని చేసిందా, చాలా ముఖ్యమైన పని కాకుండా పాస్టర్ గారికి కానుక ఎక్కువ ఇస్తే నేను కోరికే ఉంటా. దేవుడు బట్టి నీ లెక్క అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, నీకు 100 సంవత్సరాలు ఇచ్చాను, సంవత్సరానికి 52 ఆదివారాలు ఇచ్చాను. ఎన్ని ఆదివారాలను ఆరాధించావు, ఎన్ని అబద్ధాలు చెప్పావు. ఆదివారం కూడా నాలుగు రాలేదు, పొళ్ళు రూట్కెరాలు చేయించుకున్నాను, నాకు కంటిలో కుసి, చెవులో గురువి, దవడమి గిరిగింది, నడుము పగిలింది, కాలు పగిలింది, డబ్బులు లేవు, అది లేదు. ఓరి నాయన, ఎన్ని అబద్ధాలు. నువ్వు అబద్ధం చెప్పడానికి ప్రారంభించిన తర్వాత నీ నోరు చిత్తాలు కోనేరైపోయింది. ఎక్కడ తెలుసు, ఏ జిల్లాలో ఉంది చిత్తాలు? తిరుపతి జిల్లాలో, తిరుపతికి దగ్గరలో ఉంది. ఆ ఊర్లో అక్కడ వాళ్ళు అంటారు, నీ నోరు చిత్తాలు కోనేరైపోయిందే. అంటే చచ్చిపోయిన జంతువులు, పశువులు దాన్ని కుళ్ళిపోయి గొప్ప కొడుతుంది. అది చిత్తాలు కోనేరంటే. దానిలో నీళ్ళు కూడా తాగరు, ఎవరు వాడుకోరు. చచ్చిపోయిన కుక్కలు అన్నిటి దాన్ని కొట్టేస్తారు. బాగుంటాయి ఆ నీళ్ళు తాగుతున్నా. అది అంట నోరు అంటే అంత చెడిపోతుంది నోరు అంటే అన్ని అబద్ధాలు, అన్ని నోరు తెరిస్తేది. దేవునికి ఇష్టం ఉండదు. చెప్పండి, యేసయ్యకి ఇష్టమా? మంచినీళ్ళు తాగినట్టు గట్టగట్ట గట్టగట్ట గుట్టొక్క అబద్ధం, గుట్టొక్క అబద్ధం. ఈ ప్రార్థన దేవుడు వినడు. మన ప్రార్థనలో అలా మన నోరు అలా ఉండి అబద్ధాలు చెబుతుంటే ప్రభు మన ప్రార్థనలు వినడు. మన నమ్మకస్తులు కాదు, తగ్గిపోతున్నాం. నువ్వు ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. నువ్వు సత్యం తెలుసుకుంటే ఆ సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. నువ్వు ఎవరికి భయపడవు, ఎవరి లెక్క చేయలేవు. అయితే ఏందంటావు అంతే. ఎందుకని నీకు సత్యం తెలుసు. నువ్వు తప్పు మాట్లాడు, అబద్ధం మాట్లాడు, నమ్మకస్తుడు, యథార్థపరుడు, వాడు ఎవరికి చెల్లించు. అల్లెలకు చెప్పండి. నీతిమంతులు సింహం వల్ల ఉంటారు. ఎలా ఉంటారు? ఎవరు? నీతి లేని వాళ్ళు మీకు మ్యావనండి బాబు, మ్యావను. అదిగో మియావని అంటే దాసుకో. వీళ్ళు వాళ్ళు పిల్లులు. నీతిమంతులు, నీతి లేని వాళ్ళు కొంతమంది చెప్పటంలా చెప్పాలి. ఎప్పుడు వేసి పెడతాం చూస్తా ఉన్నా. వానాకాలంలో పెట్టుకుందాం వేసి. హల్లెలూయా. ఎక్కడున్నాం? నీతిమంతులు సింహాల్లాగా ఉంటారు. మనము నా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మనం ప్రార్థించే ప్రభు బిడ్డలు, ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలి. మన మాటలు అలా ఉండకూడదు. అలా ఉంటే మన ప్రార్థన ప్రభువు జవాబు ఇవ్వడు. ఆయన ప్రభు చూడండి, ఆయన ప్రభు ఏమంటున్నాడు 101:6 నా యొద్ద నివసించినట్లుగా దేశం నమ్మకస్తులు చూస్తారు. చాలా మంది ఉన్నారు దేశంలో. నీలాంటి వాళ్ళు, నాలాంటి మాస్టర్లు చాలా మంది ఉన్నారు, నీలాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు, నీలాంటి లాయర్లు చాలా మంది ఉన్నారు, నీలాంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు, నీలాంటి ట్రాక్టర్ దోలేవారు చాలా మంది ఉన్నారు. మీ ఇద్దరు లాంటి ట్రాక్టర్ దోలేవాళ్ళు పక్కన కూర్చున్న ట్రాక్టర్, మీ ఇద్దరు ట్రాక్టర్ దోలేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీలాగా ఆటో దోలేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ప్రొఫెషన్ ఏదో నాకు తెలియదు, కానీ దేవుడు వాళ్ళందరూ చూడటం లేదు. ఎవరిని చూస్తున్నాడు? దేవుడి దగ్గర ఉండాలని, దేవుడి సన్నిధిలో ఉండాలని, యేసయ్యతో ఉండాలని, దేవుడి మందిరంలో ఉండాలి. నమ్మకస్తులు చూస్తున్నాడు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పమ్మా, గట్టిగా. మనం ఇద్దరం చూసాం నమ్మకస్తులు బైబిల్లో. అన్ని కోణాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినటువంటి వ్యక్తి యోబుని బట్టి నమ్మకస్తుడిగో. హల్లెలూయా. దేవుడు ఒక్క మాటకి ఎదురు బదిలేదు. నీకు ఒక చిన్న అప్పు ఏదో సమస్య వచ్చిందనుకో, మీకు వెంటనే దేవుడి మీద సణుగుతాడు, గురుగుతాడు. సైతాన్లో అన్ని కోణాల్లో పెట్టినా కూడా దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని తెచ్చుకున్నాడు యోబు. రెండవది, దేవుడు ఇష్టమైనటువంటి వ్యక్తి, నా స్నేహితుడు అన్నటువంటి అబ్రహాము పిల్లలు పుట్టక ముందే అబ్రహాము నా భక్తుడు, నా స్నేహితుడు, తన బిడ్డల్ని భయభక్తులతో పెంచుతాడని దేవుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూసాడు, నమ్ముతున్నాడు. నువ్వేమో చెడ్డ కార్యాలు చేస్తూ నీ బిడ్డకి మంచిది పోయిస్తాడు. ఆగుడాడే, నువ్వేమో నోరు తెరిస్తే బుద్ధి మాట్లాడతావు. ఆగుడాడే, నీ సంగతి నాకు తెలుసు, దంసప్లో కలుపుకొని తాగేది మాకు తెలుసు, నువ్వు చెప్తున్నావు. ఆగుడాడే, నువ్వు మమ్మీని ఎలా తిడుతున్నావు మాకు తెలుసు. ఆగుడాడే, ఆగు మమ్మీ,
నువ్వు మమ్మీ డాడీని ఎలా చూస్తున్నావు నాకు తెలుసు, వాళ్ళకు ఈజీగా అర్థమైపోద్ది. కనుక బైబిల్లో చెప్పాలంటే లోయి అవ్వ, లోయి ఆమె కుమార్ యునికే కొడుకు తిమోతి. చూడండి, తిమోతి గొప్ప సేవకుడుగా అవడానికి, పౌలు తరపున ఆయా సంఘాలలో సేవకుడుగా వాడబడ్డానికి, గొప్ప సేవకుడు అవడానికి కారణం ఎవరంటే వాళ్ళమ్మ అమ్మమ్మ లోయి విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, అయ్యా ఇది నీది నిజమైన విశ్వాసము. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నీ విశ్వాసం నీలో వచ్చింది కదా, ఇది లోయి మీ అమ్మమ్మ అయినటువంటి లోయి నుంచి వచ్చింది. ఆమె ప్రార్థనా పరురాలు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరన్నా లోయి ఎవరు? తిమోతి అమ్మమ్మ. తిమోతికి అమ్మమ్మ, ఆమె ప్రార్థనా పరురాలు. రేపు ఒక రోజు అమ్మమ్మ అవుతావు. రేపు ఒక రోజు నీవు నీ మనవలకి ఏం నేర్పిస్తున్నావు? నీ కొడుక్కి నీ కూతురికి ఏం నేర్పించావు? ఎలాంటి భక్తిని ఇచ్చావు? లోయి తన కుమార్తె యునికేకి భక్తి నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, రక్షణ పొందుకుంది. హల్లెలూయా. యునికే భర్త గ్రీసు దేశస్థుడు అన్ని అయినప్పటికీ ఆమె ఆయనకి నలిగి తన భక్తిని చాటుకుంది. అంత మాత్రమే కాదు, యునికే తన కొడుకు తిమోతిని భయభక్తులో పెంచింది. భయభక్తులో పెంచడమే కాదు, ప్రభువుని సాగించింది. నీ భక్తి మీ భార్య ప్రార్థనకు రాదు. హల్లెలూయా. నీ భర్తే ప్రార్థనకు రాదు. నీ భక్తి నీ కొడుకేని మాటలు, నీ భక్తి నీ కూతురేని మాటలు. ఏది నీ భక్తి? లోయి భక్తి, లోయి ప్రార్థన, లోయి సాక్ష్య జీవితం, లోయి విశ్వాసం నిజమైనది. కనుక ఆమె తన కుమార్తెను యునికేని భయభక్తులో పెంచింది. ఆమె వల్ల తన కొడుకుని భయభక్తులో పెంచి. చూడండి ఎంత విశ్వాసం, పవర్ఫుల్. హల్లెలూయా. నీ బిడ్డలు రేపు నీ కొడుకు పెళ్లి చేస్తావా? రేపంటే రేపు పెళ్లి చేస్తావు కదా, చేయవా? చెయ్యి. కొడుకు పెళ్ళి తల చేయను. కొడుకు కూతురు పెళ్లి చేస్తావు కదా, నీ విశ్వాసం వల్ల ఉండాలి. హల్లెలూయా. కొంతమంది బాగా వాక్యం వింటారు, బాగా ప్రార్థనకి వెళ్తారు, వాక్యం బాగా చదువుతారు, బాగా పాడతారు, క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తారు, కానీ వాక్య ప్రకారంగా జీవించరు. ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ రంగు, ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ యథార్థత, ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ నమ్మకస్తులు కాదని. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చిందనుకో, ఆ అమ్మాయో అబ్బాయో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పెళ్లి చేసుకొని మార్చుకుని గొప్ప మిగిలిపోతే, పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకుందని నీ గొప్ప కొల్లేరవుతే. పెళ్ళి అంటే మామూలు అనుకోడ్రా, అబ్బా ఎండలకే తట్టుకొని కాలిపోవచ్చు. సంసారం అనే సముద్రాన్ని అయినా ఏదవచ్చు, సంసారం దాంట్లో అడుగు పెడుతుండవు. నువ్వు దేవుడు బిడ్డవైతే, నమ్మకస్తుడు అయితే, యథార్థపరుడు అయితే, యథార్థవంతుడు అయితే, నిజమైన రక్షణ నీకుంటే, నిజమైన విశ్వాసం నీకుంటే, నిజమైన ప్రభు అయితే చేత కడగబడితే, నువ్వు ఒక బలమైన తీర్మానం చనిపోయేంత వరకు. హల్లెలూయా. నేను ఏ ఆదివారం ప్రభు సరిగ్గా విడిచిపెట్టను. నేను ఎక్కడున్నా ఆయన ఆరాధిస్తా. నా కలిగిన దాంట్లో నమ్మకంగా దేవునికి దర్శనం ఇస్తా. ఒకరు అడిగితే ఇచ్చేది ఏంటిది? నువ్వు విశ్వాసమే కాదు, డూప్లికేట్ నమ్మకస్తులే. నీకు ఏదో నమ్మకం. తుమ్మండి మీరు అర్థం హచ్చి అనండి. అన్న అది కూడా రావట్లే. తుమ్ములు కూడా నేర్పాను. ఒక ఆయనకి ముక్కు తక్కువగా ఉందంట, పెళ్లి చూపులు వెనక్కిపోతున్నాయంట. వచ్చిన వాళ్ళందరూ అమ్మాయికి ముక్కు లేదే అంటున్నారట. సరే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడ బజార్లో నెల్లూరు ఎక్కడో విఆర్ఎల్ సెంటర్ ఎక్కడో ప్లాస్టిక్ ముక్కు లోపడుతున్నాయంట. అది కానీ పెట్టుకుంటే సూపర్గా ఉండదంట. హీరోయిన్ కూడా ఉండదంట ముక్కు. ఎంత అందమైన ముక్కు అంట. తెచ్చిపెట్టుకునేదంట. తెచ్చిపెట్టుకుని ఒకట తర్వాత నెలలో పెళ్లి చూపులు వచ్చాయంట. అందరూ పెళ్లి కొడుకు తరపులు అందరూ వచ్చి కూర్చోండారు. సోఫాలు కానీ స్వీట్లు అన్నీ పెట్టారంట. అప్పుడు ఈ అమ్మాయి అందరికి తిన్న తర్వాత టీ ఇస్తూ ఉందంట. హచ్చింది మీద పెళ్లి కొడుకు చేతిలో పడిందని ముక్కు పోయి. ఎవరి చేతిలో? ముక్కు తోడుకుంటే నేరు ఇంట్లోకి పోయిందంట. మళ్ళా వచ్చిందంట. ముక్కు ఏదండి? ముక్కు ఆడుంది ఇప్పుడు
తుమ్మితే ఊడిపోయే ముక్కు అనండి. ఎన్ని రోజులు ఉంటుందక్క అన్నానండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు. నోటి నా మాట అర్థమవుతుంది అవట్లేదు కదండి. మీరు ఎందుకు మాట్లాడట్లేదు నాతో కలిసి? తుమ్మితే ఊడిపోయే ముక్కు, తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్ని రోజులు ఉంటుంది? నీకు ఒరిజినల్గా మీ అమ్మ నాన్న ఇచ్చిన ముక్కు ఇది. ఒకసారి కోపం వచ్చి నీ భర్త నీ పిల్లలు ముక్కు పెట్టుకుని పెట్టి ఎర్రంగా పోద్ది, అంతే ఊడిపోద్ది. అది స్టాండర్డ్ ముక్కు, నమ్మకస్తున్న ముక్కు. ఏం ముక్కు? స్టాండర్డ్ ముక్కు ఇది, ఊడిపోద్ది. ఇదే అతుక్కొనికే స్టాండర్డ్. ఓరకోరకు పై పట్టించుకొని తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటే ఓరకోరకే ఉండేది. అది నమ్మకం వల్ల ఎప్పుడు ఎగిరిపోతుంది. అది చిన్న తుమ్ము వచ్చినా పెద్ద తుమ్ము వచ్చిన తప్పికి టీ గ్లాస్లోనో అన్నం తినే గిన్నెలోనో ప్లేట్లోనో కాఫీలో చపక పడిపోద్ది. దాన్ని తీసుకొని మళ్ళీ అక్కించుకొని ఆ నోట్లో. ఎందుకని? నమ్మకస్తులుగా ఉన్నాడు దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన సన్నిధిలో దేశంలో ఉండేవారు అందరం చూస్తాడు. ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు? నాతో ఉండేవారు నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థ పరులుగా ఉండాలని చెప్పి ఎతకతా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. యోబు అవపడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ దరిదాపుల్లో అబ్రహాము అవపడ్డాడంట నమ్మకస్తులుగా. మనం ఏమన్నా అవపడతావా? కరెక్ట్గా ఒక 50 లక్షలకి వచ్చింది అనుకో, సంవత్సరం 6 నెలలు చర్చికి కూడా రాదు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళా వచ్చి పాస్టర్ గారు డబ్బులు అయిపోయినాయా, కష్టాలు వచ్చాయా, అన్నీ వచ్చాయి పాస్టర్ గారు. వీళ్ళు నమ్మకస్తులే నమ్మస్తులు కాదా? దేవుడు ఎవరిని చూస్తారంటే నమ్మకస్తులను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యోబును చూశాడు, అబ్రహామును చూశాడు. మరి మూడవ వ్యక్తిని చూద్దాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో మోషేకి, ఆ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్తం చేసేవాడని మోషేను దేవుడు నమ్మాడు. అమ్మ ఎప్పుడు మంచం ఎక్కువ ఉంటుంది, ఫోన్ చూసుకుంటా ఉంటుంది, పనిచేయి. వాళ్ళ అమ్ముండి అమ్మ రావమ్మ పాటది, అమ్మాయి రావమ్మ అట్లు పిండి బియ్యం నానబోద్దు రావమ్మ అంటే, అమ్మ నా బాగలేను, నేను ఆరోగ్యంగా లేను అన్నట్టు. అమ్మ మళ్ళీ కూతురు పాడు, అమ్మ పడింది, అమ్మ రామ్మ అమ్మాయి పాటది నాకు రాదు, అమ్మాయి రావమ్మ అట్లు పిండుదు, అట్లు పిండి రుబ్బుదు. చెప్పండి, అట్లు అంటే దోశ, అట్లు పిండి రుబ్బుదు రామ్మ అనిందంట. అమ్మ నేను రాలేను, బహు బలహీనంగా ఉన్నానమ్మా అనిందంట. మళ్ళా వాళ్ళ అమ్మ రొట్టిందంట. మళ్ళీ అదే పాట అమ్మా రావమ్మ అట్లు వేద్దు రావమ్మ అనిందంట. అమ్మా నేను రాలేనమ్మా, బహు బలహీనంగా ఉన్నానమ్మా అనిందంట. తర్వాత పాట అదే పాట, అమ్మాయి రావమ్మ అట్లు తిందు రావమ్మ అనిందంట. అమ్మా నేను ఆరోగ్యంగానే ఉన్నా, అట్లు తినడానికి పరిగిస్తున్నానిందంట. అబ్బాయి కూడా నువ్వు పని చేసేదానికేమో బాగలేదు, దేవుడు పనిచేసేదానికేమో వంకలు. దేవుడు ఇచ్చి ఆశీర్వాదాలు తిట్టడానికి రెడీగా అమ్మాయి మాదిరిగా, అమ్మ అని బాగుండా వస్తా, పరిగెత్తుకుంటా వస్తా. దేవుడు దేవుడిని నమ్మాలి. అరే నా కూతురు అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? నీ నలుగురి బిడ్డల్లో ఒక్కరైనా నువ్వు నమ్మలేదా? ఒక్కరేనా? అలే అదే నేను చెప్పేది, నీకు అర్థం కాదు. అందరు నమ్మరు, ఒక్కరే నమ్ముతారు. వాళ్ళు అందరూ నీ బిడ్డలే, నీ రక్తమే, నీ పేరు తెచ్చుకొని పుట్టినోళ్ళే, నీ బిడ్డలే, నీ రక్త ప్రవహిస్తుంది వాళ్ళలో. కానీ నిన్ను ప్రేమగా చూసుకో, నీకు నమ్మకం ఒకరి మీదే ఉంటుంది. ఆ బిడ్డ అయితే నా పట్ల నన్ను బాగా చూసుకుంటుంది, ఆ బిడ్డ అయితే నన్ను బాగా చచ్చిపోయిందాకా నా గుడ్డెగేస్తుంది. గుడ్డెగేస్తుంది అర్థం అంటే నన్ను బాగా చూసుకుంటుంది అని అర్థం మన భాషలో. నన్ను ప్రేమగా చూసుకుంటుంది, నా పొట్ట చూసి పెట్టద్ది, నన్ను సమయానికి పెట్టద్ది. హల్లెలూయా. మా అమ్మ అప్పుడప్పుడు నేను కేరళ నుంచి ట్రైనింగ్ వచ్చినప్పుడు చెప్పేది, మా అమ్మ ఏం చెప్పేది అంటే, రే పలానా అక్కగా అక్కడ సమయానికి కాఫీ ఇస్తుందిరా, సమయానికి టిఫిన్ పెట్టద్దురా, సమయానికి అన్నం పెట్టద్ది, సాయంత్రం సమయానికి పక్కేసి బాగా పడుకోమని చెప్పడు. మిగతా ఇద్దరు కూతుర్లు వాళ్ళేందో, వాళ్ళు తింటమేందో, వాళ్ళ భర్తలేందో నాకు వచ్చేస్తామా నిలువులు అలవాటు పోయి రావటం. నాకు టీవీలో నిలబడితే మంచిగా భాష వస్తుంది, పెద్ద ప్రజల నిలబడితే భలే భాష వస్తుంది.
మీరు మనోళ్ళు కనుక మా ఊరు నెల్లూరు భాష వచ్చేస్తా ఉంటుంది. ఏం చెప్తున్నాను? వాళ్ళ తింటవేందో, వాళ్ళ భర్తలేందో, వాళ్ళ పిల్లలేందో, వాళ్ళ నగ నట్టలేందో, నేను తిన్నానా పట్టించుకొని అటు ఉంటారు. నేను వేసుకొని తినాలా, నేను వేసుకొని తినలేను. అక్క అయితే బాగా చూసి పెడతారు. సమయానికి ఉదయాన్నే లేని కాఫీ వేస్తుంది, టిఫిన్ పెట్టద్ది, మధ్యాహ్నం భోజనం పెట్టద్ది, సాయంత్రం పొద్దున్న నాకు పెట్టద్ది, కొడుకు మంచిగా పక్కేసేస్తుంది. హల్లెలూయా చెప్పండి. పిల్లలు ఉండే వాడి చేతులు ఎట్టండి, హల్లెలూయా కాదు. ఇప్పుడు తెలుసుకో ఎవరి కాడికి పోతావో. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తావో తెలుసుకో. నీ కాడు ఉంటే అందరూ పెరక్కది ఉంటే పెరుక్కో, తినేస్తారు బాగా బాగా పెరుకు. నీకు ఏమా లేదమ్మా 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 ఇంకా నీకు మా అమ్మకాయ బొడ్లో నుంచి ఏమో తీస్తుంది పోతా అయితే వెళ్ళొస్తా వెళ్తున్నా పోరా నుంచి డబ్బులు దాకా వీడు పోరు. అమ్మ వెళ్ళొస్తా, బాయ్ బస్ ఎక్కరు, బాయ్ 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 బస్ ఎక్కరు, బాయ్ చెప్తాను బస్ ఎక్క. ఎందుకంటే అసలు ఇయ్యాలి అమ్మ. సరే ఉంటే తలగిరికొని తీసుకొచ్చి తీసిస్తే అప్పుడు బాయ్ అమ్మ. రావాల్సి వచ్చిందని నీకు అమ్మ సార్ చూడరు, వాళ్ళ ఇంటి సార్ చూడరు. రానప్పుడే బాయ్ 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 చెప్తా ఉంటారు. ఊరికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏందో రావాల్సింది. హల్లెలూయా. ప్రేమైన ప్రభు బిడ్డలారా, మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, మనుషులకి కాదు. హల్లెలూయా. అందుకే గలతీ పత్రికలో చెప్పారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రతిది నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదునంటాడు.